హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఈ వీడియో ద్వారా మీకు చెప్పేది ఏంటంటే, ముఖ్యంగా అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అందరూ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, దయచేసి. అయితే ఈ వీడియో ద్వారా మీకు ముఖ్య విషయం ఏమిటంటే, ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ వారి యొక్క వేతనాలు వాళ్ళే నిర్ణయించుకోవడం జరుగుతుంది. దీనికి మరి ఇలా ఇష్టం వచ్చినట్టు అధికంగా పెంచుకోవడం జరిగింది. కానీ ఇక్కడ సగటు వ్యక్తిని బేరీజు వేసుకొని మరి జీతాలు పెంచుకోవాలి. ఒక సాధారణ మనిషికి 20,000తోని తన నలుగురు పిల్లల్ని, ఇద్దరు పిల్లల్ని జీవనం సాగిస్తూ ఉంటే, మరి ప్రజాప్రతినిధులు తనకు కూడా ఇద్దరు పిల్లలు ఒక్కళ్ళు ఎవరో ఉంటారు. వాళ్ళు మరి 2,70,000తోని మరి మరి విలాసవంతంగా జీవించినట్టుగా నాకు అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదు. అయితే ఈ వీరు అనేక రకాల ఉచితాలు, క్యాంటీన్లు, ఇవన్నీ భోజనాలు అన్నీ ఫ్రీ, రూములు అన్నీ ఫ్రీగా ఉన్నాయి వీళ్ళకు. ప్రజలకు ఇండ్లు లేవు కానీ ప్రజాప్రతినిధులకు క్వార్టర్స్ మంచి మంచి. అలానే ఈ ప్రజాప్రతినిధులు తమ వీరు ప్రజలకు సేవ చేయడానికి మరి ఎన్నికల్లో గెలిచి మరి ప్రజలకు సేవ చేయడానికి ఎన్నికల్లో ఎందుకు గెలవాలి? ప్రజలకు ఎలక్షన్లు రాకుండా ప్రజాసేవ చేయరాదా? వీళ్ళు స్వార్థబుద్ధితోని అధికారాన్ని చేపట్టి అనేకంగా వ్యాపారాలు చేపట్టి వీళ్ళు ఆర్థికంగా డెవలప్ కావడం జరుగుతుంది. ప్రజల యొక్క కష్టాలను విస్మరించడం జరుగుతుంది. ఇది కరెక్ట్ కాదు. అయితే ఎవరికైనా జీతాలు పెంచాలంటే ఒక సాధారణ మనిషిని తలసరి ఆదాయాన్ని అనుసరించి ఉద్యోగస్తులకు కానీ, ప్రజాప్రతినిధులు కానీ వేతనాలు నిర్ణయించాలి. అలా నిర్ణయించటం లేదు. మీరు అయితే ఈ విధానాన్ని మీరు తగ్గించుకోవాలి. ఇంకోటి ఏంటంటే, ఈనాడు గత ప్రభుత్వాల నుంచి కూడా పైలట్ ప్రాజెక్ట్ అని కొత్త విషయాన్ని తెర మీదకి తెచ్చారు. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంది అసలు? అంటే ఏదో ఒక ప్రాంతానికో, ఒక గ్రామానికో, ఒక మండలానికో నిధులు కేటాయించి సంక్షేమ పొలాలలో కానీ, అభివృద్ధి కార్యక్రమాల్లో కానీ, లేక ప్రాజెక్టు విషయాలలో నిధులు కేటాయించి దాన్ని అక్కడితోనే ఆపేసి ఇక వాయిదా వేసి అసలే మళ్ళీ ఎలక్షన్ల వరకు అది కూడా జనములో ఏంటంటే జనాన్ని ప్రలోభపెట్టి ఇక జనానికి ఆశ చూపి ఆ పైలట్ ప్రాజెక్టు వల్ల ఒక గ్రామానికి, ఒక మండలానికి లబ్ధి చేకూరుతుంది. మరి మిగతా మండలాలు, మిగతా విలేజ్లు ఎటు పోవాలి? ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది అది తప్పు. అలాంటి విధానాన్ని మానుకోవాలి. మొత్తం ఏదైనా వర్తింపజేయాలంటే అన్ని ప్రాంతాలకు వర్తింపజేయాలి. ఇది ఒక దొంగ నాటక రూపంలో నాకు అనిపిస్తుంది. అలాగనే బెయిలు అంటే ఈనాడు ఎక్కువ శాతం రాజకీయ నాయకులే నేరస్తులయ్యి జైలుకి వెళ్ళి బెయిల్ ద్వారా బయటికి వస్తున్నారు. మరి అంత మాత్రానికి జైలు ఎందుకు? జైలు ఏమైనా హాస్టల్లో లెక్క మారిపోయినాయి. జైలు ఏమిటికి? బెయిల్ ఏమిటికి? అంటే నేరం 100కు 101% రుజువైనా కానీ బెయిల్ మీద రావడం జరుగుతుంది. అదేవిధంగా అధికారులు తప్పు పని చేసినా కానీ సస్పెండ్ చేస్తున్నారు. దేనికి సస్పెండ్ అంటే ఏంటిది అసలు? సస్పెండ్ అంటే మళ్ళీ ఉద్యోగంలోకి రావాలన్నా? అలా కరెక్ట్ కాదు. అతడు ఎవరైనా తప్పు పని చేస్తే ఖతంగానే సస్పెండ్ అనేది ఉద్యోగం నుంచి రిమూవ్ చేయాలి. నిరుద్యోగులు కోట్ల మంది ఉన్నారు, వాళ్ళకు అవకాశం ఇవ్వాలి. ఎందుకు? ఇలా చేస్తే మళ్ళీ ఎవరైనా, ఏ అధికారైనా తప్పు పని చేయడు, ఏ లీడర్ కానీ తప్పు పని చేయడు. శిక్షలు కొంచెం కఠినంగా ఉండాలి. అలా చేయడం లేదు. దయచేసి నేను ప్రజల తరపున నేను మాట్లాడుతున్నా. మీ ప్రజలందరూ అర్థం చేసుకోవాలి. వ్యవస్థను మరి సంస్కరించుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. దయచేసి మీరందరూ సబ్స్క్రైబ్ చేసి ఆశీర్వదించదని. ఓకే, థ్యాంక్స్ బ్రదర్.